హలో ఆల్, ఇప్పటికి నేను చెప్పిన ఇంగ్లీష్ కమ్యూనికేషన్ క్లాసెస్ లో 3 పార్ట్స్ అయిపోయినాయి కదా. టాపిక్ నెంబర్ 1 టెన్సెస్ అయిపోయింది, ఆర్టికల్స్ అయిపోయినాయి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయిపోయినాయి. నౌ లెట్ us move into your topic entitled with voices, and this presentation is from Mahita Sri Sai English Medium High School, G Contour. ఓకే, టాపిక్ నేమ్ వచ్చేసి వాయిసెస్ కదా. వాయిస్ అంటే ఏంటి? మన లోపల ఏదైతే ఉందో మన ఏదైతే అనుకుంటున్నామో దాన్ని బయటికి చెప్పడాన్ని వాయిస్ అంటారు, రైట్? ఇక్కడ కూడా సెంటెన్సెస్ లో మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ సెంటెన్సెస్ రూపంలో చెప్పడాన్ని వాయిస్ అంటారు అనమాట. సో ఈ వాయిసెస్ వచ్చేసి 2 టైప్స్. వన్ ఈస్ యాక్టివ్ వాయిస్ అండ్ అనదర్ ఈస్ పాసివ్ వాయిస్. ఓకే, ఇక్కడ మెయిన్ గా అసలు రెండు ఫార్ములాస్ ఉంటాయి. యాక్టివ్ వాయిస్ కు ఒక ఫార్ములా, పాసివ్ వాయిస్ కు ఒక ఫార్ములా. ఈ 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం అంత కష్టమేం కాదు. ఈ 2 ఫార్ములాస్ కానీ గుర్తుపెట్టుకుంటే డెఫినెట్ గా మీకు ఈ వాయిసెస్ అనేది చాలా చాలా ఈజీ అయిపోతాయి. నౌ లెట్ us డిస్కస్ అబౌట్ ఏ టాపిక్ యాక్టివ్ వాయిస్. అసలు యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి? యాక్టివ్ వాయిస్ నేను ఫార్ములా అని చెప్పాను కదా. సో వాట్ ఈస్ ద ఫార్ములా బిహైండ్ అన్ యాక్టివ్ వాయిస్? ఏంటిది అది? సబ్జెక్ట్ అంటే ఒక సెంటెన్స్ లో ఆ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్ లో ఉందా పాసివ్ వాయిస్ లో ఉందా అని తెలియటం కోసమని ఒక ఫార్ములా ఉంటుంది అనమాట. ఏంటది? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ ఫస్ట్ సెంటెన్సెస్ సబ్జెక్ట్ ఉంటుంది, సబ్జెక్ట్ ఈస్ ఫాలోడ్ బై ఇమీడియట్లీ వర్బ్, వర్బ్ ఈస్ ఫాలోడ్ బై అన్ ఆబ్జెక్ట్. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటే ఒకదాని తర్వాత ఇలానే ఉంటే ఆ సెంటెన్స్ ని మనం యాక్టివ్ వాయిస్ లో ఉంది అని చెప్తాం అనమాట. ఎగ్జాంపుల్, ద టీచర్ ఎక్స్ప్లెయిన్స్ ద లెసన్. ద టీచర్ ఎవరు? సబ్జెక్ట్, నౌన్, పర్సన్, నేమ్, ఇదంతా ఒకటే కదా. సబ్జెక్ట్ అంటే ఎవరైతే అక్కడ మనిషి పర్సన్ ఉన్నారో దాన్ని మనం సబ్జెక్ట్ అంటున్నాము. ఇక్కడ మరి ద టీచర్ ఎక్స్ప్లెయిన్స్ ద లెసన్ 3 భాగాలుగా చేసుకున్న సెంటెన్స్ ని ద టీచర్ ఎక్స్ప్లెయిన్స్ ద లెసన్. ఓకే, ద టీచర్ ఎవరు? సబ్జెక్ట్. ఎక్స్ప్లెయిన్స్ ఏంటి? ఎక్స్ప్లెయిన్స్ అంటే ఏంటి? పని. పని అంటే వర్బ్. ఓకే, సో సబ్జెక్ట్ పక్కన వెంటనే వర్బ్ వచ్చింది. నెక్స్ట్ ఇంకేం మిగిలిపోయింది? ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఏంటిది? ద లెసన్. ద టీచర్ ఎక్స్ప్లెయిన్స్ ద లెసన్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఈ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్ లో ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద బాయ్ కిక్డ్ ద బాల్. ద బాయ్ ఎవరు? సబ్జెక్ట్. కిక్డ్ ఏంటిది? వర్బ్. అంటే కిక్ చేశాడు బాల్ ని, పనే కదా అది. ద బాల్ ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్, మై మామ్ కుక్ డిన్నర్. మై మామ్ ఎవరు? సబ్జెక్ట్. కుక్డ్ ఏంటిది? కుక్డ్ ఈజ్ ఏ పని కదా, వర్బ్. కుక్డ్ ఈజ్ ఏ వర్బ్. నెక్స్ట్ మిగిలిపోయింది ఏంటిది? ఆబ్జెక్ట్. సో ఇట్ ఈస్ ఏ డిన్నర్. మై మామ్ కుక్డ్ డిన్నర్. సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. So it's a simple formula. Whatever the sentence, if the sentence contains subject plus verb plus object, then the sentence is in a active voice. So ఈ ఫార్ములా డెఫినెట్ గా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పాసివ్ వాయిస్. సో వాట్ ఈస్ పాసివ్ వాయిస్? పాసివ్ వాయిస్ కూడా ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటది? ఇది కూడా చాలా సింపుల్. అక్కడ ఏమనుకున్నాం? యాక్టివ్ వాయిస్ లో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనుకున్నాం కదా. వర్బ్ మధ్యలో అలానే ఉంటుంది. సబ్జెక్ట్ ప్లేస్ లోకి ఆబ్జెక్ట్ వస్తుంది, ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి సబ్జెక్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఫార్ములా ఏమై ఉంటుంది? జనరల్ గా ఆబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ అవ్వాలి కదా. ఓకే, ఇలానే అవుతుంది. కాకపోతే దీంట్లో చిన్న ఎడిషన్స్ ఉన్నాయి. అవేంటంటే ఆబ్జెక్ట్ కి వర్బ్ కి మధ్యలో ఈస్ కానీ వాస్ కానీ వర్ కానీ యాడ్ అవుతుంది. అంటే వర్బ్ కి ముందు ఆబ్జెక్ట్ కి మధ్యలో ఈస్ కానీ వాస్ కానీ వర్ కానీ యాడ్ అవుతుంది. కానీ ఏదో ఒకటే ఈజ్ వాజ్ వర్ 3 కాదు. ఈజ్ కానీ వాస్ కానీ వర్ కానీ ఆబ్జెక్ట్ కి పక్కన యాడ్ అయ్యి దాని వెంటనే మళ్ళీ వర్బ్ ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ ఇంకొక సెకండ్ చేంజ్ ఏంటంటే వర్బ్ ఈజ్ ఫైన్. కానీ వర్బ్ ఏ ఫామ్ లో ఉంటుందంటే థర్డ్ ఫామ్ లో ఉంటుంది, V3 ఫామ్ లో ఉంటుంది. వాట్ ఈస్ దిస్ V3 ఫామ్? V3 ఫామ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆడుకున్నారు. ఆడుకోవడం అంటే పనే కదా. అంటే ఇంగ్లీష్ లో ఏంటిది? ప్లే. ప్లే అనేది వర్బ్. ఈ V1 ఫామ్ అంటేనేమో ప్లే, V3 ఫామ్ అంటేనేమో ప్లే కి పక్కన ఈడి యాడ్ చేయడం. అలానే ప్రతి పనికి ఈడి యాడ్ చేయడం. ఈడి యాడ్ చేస్తే దాన్ని V3 ఫామ్ ఆఫ్ వర్బ్ అని అంటారు అనమాట. సో నెక్స్ట్ ఫాలోడ్ బై సబ్జెక్ట్. ఓకే, మేక్ ఇట్ సింపుల్. ఫస్ట్ ఏమనుకున్నాము? యాక్టివ్ వాయిస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్.
యాక్టివ్ వాయిస్ అయితే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనుకున్నాం. పాసివ్ వాయిస్ అయితే ఆబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్. జస్ట్ యాక్టివ్ వాయిస్ ఉల్టా అయిందనమాట. బట్ ఇక్కడ రెండు చిన్న చేంజెస్ ఏంటంటే ఆబ్జెక్ట్ కి వర్బ్ కి మధ్యలో ఈస్ కానీ వాస్ కానీ వర్బ్ కానీ యాడ్ అవుతుంది. అండ్ వర్బ్ ప్లేస్ లో వర్బే ఉంటుంది కానీ వర్బ్ ఈడి ఫామ్ లో ఉంటుంది. ఇది దాని సింపుల్ ఫార్ములా. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ పాసివ్ వాయిస్. నౌ లెట్ us జంప్ ఇన్ టు ద ఎగ్జాంపుల్స్. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్ ఇప్పుడు పాసివ్ వాయిస్ లో మనం మాట్లాడుకుందాం. ద లెసన్, ఫస్ట్ యాక్టివ్ వాయిస్ లో చెప్పుకున్న సెంటెన్స్ ఏంటి? ఎగ్జాంపుల్ నెంబర్ 1, ద టీచర్ ఎక్స్ప్లెయిన్స్ ద లెసన్. ఇదేంటి? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ యాక్టివ్ వాయిస్ లో ఉంది. కానీ దీన్ని పాసివ్ వాయిస్ లో చేంజ్ చేస్తే సబ్జెక్ట్ ప్లేస్ లోకి ఆబ్జెక్ట్ వస్తుంది. ఏంటిది అది? ద లెసన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్. ఈజ్ కానీ వాస్ కానీ వర్ కానీ ఉండాలని చెప్పాను కదా, సో ఈజ్ యాడ్ అయింది. ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్. ఎక్స్ప్లెయిన్ అక్కడ ఎక్స్ప్లెయిన్ కదా, కానీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ కి ఈడి యాడ్ అయింది అనమాట. అంటే V3 ఫార్మ్ ఆఫ్ వర్బ్. ఎక్స్ప్లెయిన్డ్ బై ద టీచర్. బై ద టీచర్ అంటే సబ్జెక్ట్ లాస్ట్ లోకి వచ్చేసింది. ఇక్కడ ఇంకొక మూడో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ కి పక్కన వెంటనే ఈస్ కానీ వాస్ కానీ వర్ కానీ ఉంటుంది. నెక్స్ట్ వర్బ్ వచ్చేసి V3 ఫామ్ లో ఉంటుంది, అంటే ఈడి యాడ్ అవుతుంది. ఆ నెక్స్ట్ ఈ లాస్ట్ లో మీరు మెన్షన్ చేసే సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ సబ్జెక్ట్ కి ముందు బై అంటే వల్ల, తెలుగులో బై అంటే వల్ల, వల్ల బై యాడ్ అవుతుంది అనమాట. బై ద టీచర్, బై ద సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ ముందు బై కంపల్సరీ. అంటే ఆబ్జెక్ట్ కి తర్వాత ఈజ్ వాజ్ వర్ ఉంటుంది, దాని తర్వాత వర్బ్ ఈడి V3 ఫామ్ లో ఉంటుంది. అండ్ ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో సబ్జెక్ట్ కి ముందు బై ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, ద బాల్ వాజ్ కిక్డ్ బై ద బాయ్. ద బాల్ ఆబ్జెక్టే కదా, ఈజ్ వాజ్ వర్ లో వాజ్ ఉంది, కిక్ కిక్ వర్బ్ కదా కానీ ఈడి ఫామ్ V3 ఫామ్ లో ఉంది. కిక్డ్ ఎవరి వల్ల? బై ద బాయ్, బై యాడ్ అయింది. సో ఆబ్జెక్ట్ ప్లస్ ఈజ్ వాజ్ వర్ యాడ్ అయింది, V3 ఫామ్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ బై యాడ్ అయింది, ద సబ్జెక్ట్. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్, డిన్నర్ వాజ్ కుక్డ్ బై మామ్. యాక్టివ్ వాయిస్ లో అయితే మై మామ్ కుక్స్ డిన్నర్ అని మాట్లాడుకున్నాం. ఇక్కడ పాసివ్ వాయిస్ లో అయితే డిన్నర్ ఆబ్జెక్ట్, వాజ్ కుక్డ్, ఈజ్ వాజ్ వర్ లో వాజ్ యాడ్ అయింది, V3 ఫామ్ కుక్డ్. కుక్ కు బదులు కుక్ ప్లస్ ఈడి ఫామ్. అండ్ బై, బై యాడ్ అయింది సబ్జెక్ట్ ముందు, బై ద మామ్. హియర్ ద యాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి? రెండు. ఒకటి ఫార్ములాస్ ఆర్ ఇంపార్టెంట్ అండ్ దెన్ యాక్షన్ ఇంపార్టెంటా, డూవర్ ఇంపార్టెంటా అంటే యాక్షన్ ఇంపార్టెంటా, సబ్జెక్ట్ ఇంపార్టెంటా? యాక్టివ్ వాయిస్ లో అయితేనేమో సబ్జెక్ట్ ఇంపార్టెంట్, కానీ పాసివ్ వాయిస్ లో యాక్షన్ ఇంపార్టెంట్. సబ్జెక్ట్ తోటి ఇంపార్టెన్స్ లేదు, యాక్షన్ ఇంపార్టెంట్. ఓకే, ఇవి ఇక్కడ హియర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్. 3 ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేసాము యాక్టివ్ వాయిస్ టు పాసివ్ వాయిస్ కాన్వర్సేషన్ అంటే కన్వర్షన్. ఎగ్జాంపుల్ నెంబర్ 1, ద డాగ్ చేస్డ్ ద క్యాట్. డాగ్ క్యాట్ ని చేస్ చేసిందంట. డాగ్ చేస్డ్ ద క్యాట్. డాగ్ ఎవరు? సబ్జెక్ట్. చేస్డ్ ఏంటి? వర్బ్. క్యాట్ ఏంటి? ఆబ్జెక్ట్. అదే పాసివ్ వాయిస్ లోకి వస్తే ఆబ్జెక్ట్ ముందు వస్తుంది కదా. ద క్యాట్ వాజ్ చేస్డ్ బై ద డాగ్. సి ఫార్ములా కరెక్ట్ గా ఉందా? జస్ట్ ఆ 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి చాలు. సెంటెన్సెస్ ని యాక్టివ్ వాయిస్ లోకి పాసివ్ వాయిస్ లోకి ఈజీగా ఫింగర్ టిప్స్ తోటి మీరు కన్వర్ట్ చేసేస్తారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2, షీ రైట్స్ ఏ లెటర్. ఏ లెటర్ ఈస్ రిటన్ బై హర్. థర్డ్ ఎగ్జాంపుల్, దే విల్ క్లీన్ ద రూమ్. ద రూమ్ విల్ బి క్లీన్డ్ బై దెమ్. సో బ్లైండ్లీ ఆ ఫార్ములాస్ ని మీరు ఫాలో అవుతూ ఈ ఎగ్జాంపుల్స్ ని క్లియర్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇంత మాట్లాడుకున్నాం కదా, అసలు యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ గ్రామటికల్ గా మనకి ఎందుకు యూస్ అవుతాయి? ఇందాక ఏం చెప్పాను? యాక్టివ్ వాయిస్ అంటే మనకి సబ్జెక్ట్ ఇంపార్టెంట్, పాసివ్ వాయిస్ అంటే యాక్షన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం పాసివ్ వాయిస్ ఎందుకంటే పాసివ్ వాయిస్ వాడేటప్పుడు మనకి సబ్జెక్ట్ ఇంపార్టెంట్ కాదు కాబట్టి పని ఎవరు చేశారో, పని జరిగిందా లేదా అన్నది మాత్రమే ఇంపార్టెంట్, కానీ పని ఎవరు చేశారు అనేది ఇంపార్టెంట్ కాదు. ఎగ్జాంపుల్, ద విండో వాజ్ బ్రోకెన్. విండో పగిలిపోయింది.
కానీ విండో ఎవరు పగల కొట్టారు? నాట్ నెసెసర్లీ ఇంపార్టెంట్, అది ఇంత ఇంపార్టెంట్ కాదు. సో నెక్స్ట్, ద యాక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద పర్సన్. ఇక్కడ యాక్షన్ ఇంపార్టెంట్, పర్సన్ కాదు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3, వీ వాంట్ టు సౌండ్ ఫార్మల్, అంటే అఫీషియల్ గా, ఫార్మల్ గా, రెస్పెక్టబుల్ వేలో ఒక సెంటెన్స్ ని ఎవరితో ఉన్న కాన్వర్సేషన్ చేయాలి అని అంటే ప్యాసివ్ వాయిస్ ఇస్ ద బెస్ట్ వే. సో మోస్ట్ ఆఫ్ ద ఈమెయిల్స్ ఆర్ స్టేట్మెంట్స్ ఆర్ ఏదన్నా రిపోర్ట్స్ ఆర్ ఇంకేదన్నా లెటర్స్ కానీ ఇట్లాంటివి జనరేట్ చేయాలంటే, వర్క్స్ ని రిపోర్ట్ చేయాలంటే ఫార్మల్ వేలోనే మనం సెంటెన్సెస్ ని ఫ్రేమ్ చేయాలి. సో వాట్ ఈస్ దిస్ ఫార్మల్ వే? నథింగ్ బట్ ద సెంటెన్సెస్ షుడ్ బి ఫ్రేమ్డ్ ఇన్ ఏ ప్యాసివ్ వాయిస్ బట్ నాట్ ఇన్ అన్ యాక్టివ్ వాయిస్. సో ఇప్పుడు యాక్టివ్ వాయిస్ కి ప్యాసివ్ వాయిస్ కి డిఫరెన్స్ తెలిసింది కాబట్టి, యాక్టివ్ వాయిస్ అంటే ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకోవడం, అంటే ఇన్ఫార్మల్ వేలో ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నా, ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుకుంటున్నా యాక్టివ్ వాయిస్ లో సెంటెన్సెస్ ఉంటాయి. కానీ ఏదన్నా వర్క్ ని రిపోర్ట్ చేయాలంటున్నా గానీ ఫార్మల్ గా మాట్లాడుకునే దాన్ని, ఫార్మల్ కాన్వర్సేషన్ ని ప్యాసివ్ వాయిస్ అంటారు. ఓకే, సో హియర్ మళ్ళీ నేను చెప్పిన రూల్సే మళ్ళీ లాస్ట్ స్లైడ్ లో మెన్షన్ చేయడం జరిగింది. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. సో ఇంతటితోటి మీకు 4 పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, ఆర్టికల్స్ అండ్ వాయిసెస్ క్లియర్ అని అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో ఇంకా మిగిలిపోయినవి 2 పార్ట్స్, ఒకటి వొకాబులరీ అండ్ మోడల్ వర్బ్స్. ఇవి 2 కానీ నేర్చుకుంటే ఇక ఇంతటితోటి నేను చెప్పిన 6 days ఛాలెంజ్ ఆఫ్ knowing the English grammar and speaking with a proper English కమ్యూనికేషన్ అనేది మీరు బాగా డెవలప్ చేసుకోవచ్చు. దట్టు విత్ ప్రాపర్ గ్రామర్ తోటి మీరు ఇంగ్లీష్ మాట్లాడటం 6 days లో నేర్చుకోవచ్చు అనమాట. సో స్టే ట్యూన్డ్. మిగతా 2 వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.